క్రైస్తవులు దేశద్రోహులు, క్రైస్తవం వల్ల మేము పాడైపోతున్నాం, సువార్త వల్ల మేము పాడైపోతున్నాం అని చెప్పి సువార్త చెప్పే వాళ్ళని కొట్టడం, సువార్త చెప్పే వాళ్ళని తిట్టడం, సువార్త చెప్పేవారు వాహనాలు ధ్వంసం చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. మొన్న జనవరిలోనో కొన్ని పండుగలు అయ్యాయి. ఆ పండుగలు అయినప్పుడు రికార్డ్ డ్యాన్సులు చాలా చోట్ల అయ్యాయి. రికార్డ్ డ్యాన్సులు, మద్యం షాపులు చాలా దగ్గర పెట్టారు. ఆ రికార్డ్ డ్యాన్సులు చూసి చాలా మంది చెడిపోయారు. ఆ రికార్డ్ డ్యాన్సులు చూసినప్పుడు ఎవడు చెడిపోవడానికి వీళ్ళకి సువార్త చెప్తేనే చెడిపోతారంట. నీ కొడుకు రికార్డ్ డ్యాన్సులకి వెళ్ళి వ్యభిచారం చేసి చెడిపోతాడా, లేకపోతే సువార్త విని మారు మనసు పొంది తన జీవితాన్ని మార్చుకొని చెడిపోతాడా? చెప్పాలండి. రికార్డ్ డ్యాన్సులు చూసిన వాడు చెడిపోతాడు. రికార్డ్ డ్యాన్స్ వెళ్ళి ఆపు చూద్దాం దమ్ముంటే. ఆ రికార్డ్ డ్యాన్స్ ఆపడానికి దమ్ము ఉండదు. సువార్త చెప్పేవాడిని వెళ్ళి ఆపుతాడంటే రే డ్రగ్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాపరా బాబు వెళ్ళంటే వాళ్ళు నాపడంట. ఈడు వెళ్ళే డ్రగ్స్లో ఉంటాడు. రే మందు దుకాణాలు ఎక్కువైపోయారా, చిన్నపిల్లలు మందు తాగేసి పాడైపోతున్నారా బాబు, వారిని అరికట్టచ్చు కదంటే వారిని అరికట్టడంట, క్రైస్తవులను అరికడతాడంట. రికార్డ్ డ్యాన్స్ని అరికట్టవు, మద్యాన్ని అరికట్టవు, వ్యభిచారాన్ని అరికట్టవు, పోర్నాన్ని అరికట్టవు, ఏది అరగట్టవు. కానీ సువార్త చెప్తే మాత్రం ప్రజలు పాడైపోతారంట. మీకు ఒక విషయం చెప్పనా, ఒక వ్యక్తి పాడైపోయిన వాడు తిరిగి బాగుపడాలంటే అది సువార్త వలన మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ్యం అనేది మతం మార్చేది కాదు, క్రైస్తవ్యం అనేది కులం మార్చేది కాదు, క్రైస్తవ్యం అనేది మనిషిని మార్చేది. పాపాత్ముడైన మనిషి కూడా పరిశుద్ధినిగా మార్చబడే ఏకైక మార్గం క్రైస్తవ్య మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. Download ShareChat.